వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థురాలు సుధమ్మకి ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దూసుకుపోతున్నారు. ఉదయం నుండి ప్రజలతో మమేకమవుతూ గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. బద్వేల్ మున్సిపాలిటీలో రాజుగారి వీధి, పప్పుల వీధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు సంక్షేమాన్ని వివరిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న బద్వేల్ యువ నాయకులు దేవసాని ఆదిత్యారెడ్డికి స్థానిక నాయకులు అడుగడుగునా పూలలతో నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఆదిత్యారెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనతో ఎన్నో సంక్షేమ పథకాలు పొందాం. మరెన్నో అభివృద్ధి పనులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మళ్లీ ఇటువంటి సంక్షేమ పాలన కావాలన్నా, అవ్వతాతలకు కాలు కదపకుండా ఇంటి వద్దకే పెన్షన్ అందాలన్నా అది మీ చేతల్లోనే ఉంది. మే 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ జగన్ నాయకత్వాన్ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి సామాజిక భద్రత, భరోసా, సంక్షేమానికి, స్వావలంబనకు పెద్దపీట, సమసమాజ స్థాపన చేస్తూ అన్ని వర్గాల ప్రజల సుఖ సంతోషాలే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాలన పరిపాలిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కూడా చైర్మన్ సింగసాని గురుమోహన్, మున్సిపల్ అధ్యక్షులు సుందర్రామిరెడ్డి, మున్సిపల్ కన్వీనర్ యద్దారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి, మున్సిపల్ మాజీ చైర్మన్ మునయ్య, ఏరియా కౌన్సిలర్ అనిల్, స్వచ్ఛ భారత్ డైరెక్టర్ కేశవరెడ్డి, కౌన్సిలర్ బాబు, కౌన్సిలర్ సింగసాని శివయ్య, మౌలాలి, పార్టీ అధికార ప్రతినిధి సింగమల వెంకటేశ్వర్లు, దాసరి సీను, సాంబశివారెడ్డి, బాలాజీ సీను, బిచ్చం రమణ, కౌన్సిలర్ ఆవుల శ్రీనివాస్, ప్రసాదు, రమణారెడ్డి, తిరుపతి రెడ్డి, రుద్రవరం రాము, హుసేన్, ఫీరా, జిల్లా విభజన విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జిల్లా విభజన ఉపాధ్యక్షులు సాయి నారాయణ రెడ్డి, సర్పంచ్ వేణు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? షిఫ్ట్ చేసుకున్నారా? మీ ఓటు అక్కడే ఉంది, ఇక్కడే ఉంది కదా. వాకరాలు ఉన్నారా మీరు? ఆసనాలు మాదిని ఏం చదువుతున్నారు? అన్ని వస్తాయి కదా పథకాలన్నీ, మళ్ళీ వస్తాయి. మాది వస్తానేమ్మా పథకాలు, మూడు వస్తాను కదమ్మా. ప్లాన్ గుర్తుకేయాలమ్మా. ఏమేమి వచ్చినాయి పథకాలు మీకు? ఎవరన్నవి ఆసరాలు ఉన్నావు? పెన్షన్ వస్తాను కదమ్మా. అమ్మా ప్లాన్ గుర్తుమ్మా. ఏమో అమ్మఒడి వస్తారమ్మా మీకు. ఎవరన్నా ఉంటే మళ్ళీ అన్ని పథకాలు వస్తాయి మనకి.